హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మొయినాబాద్ లోని బాకారం గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ లిక్కర్ పార్టీ జరుగుతుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 3కి మాత్రం పాజిటివ్ వచ్చింది. అనంతరం స్పాట్ కు ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకొని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మేము వెళ్ళిపోతాం వీడికి ఈ వీడియో కూడా పంపించినాం వాళ్ళు తనకి అవి చేసేటి. రైట్కి అదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరొకసారి సిటీ శివార్లలో యొక్క ఫామ్ హౌస్ లలో చేసుకుంటున్నటువంటి పార్టీలకు సంబంధించి కూడా ఎస్ఓటి పోలీసులు ఫోకస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ వాడకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత ఫామ్ హౌస్ మీద రైడ్స్ చేసి బర్త్డే పార్టీలో జరుగుతున్నటువంటి అరాచకాలపై రైడ్స్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో దాదాపు 50 మంది నైజీరియా, ఉగండా దేశాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ బర్త్డే పార్టీలు నిర్వహించడం జరుగుతోంది. ఆ పార్టీలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు గంజాయి డ్రగ్స్ ఉపయోగించినట్లు కూడా సమాచారం వచ్చింది ఎస్ఓటి పోలీసులకు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులతో కలిసి ఎస్ఓటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్స్ చేశారు. ప్రస్తుతం లోపల బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేసిన 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో మొత్తం 36 మంది మహిళలు ఉన్నారు, 14 మంది పురుషులు ఉన్నారు. అయితే వాస్తవానికి ఎప్పుడైనా బర్త్డే పార్టీలలో కావచ్చు, లేకపోతే రేవ్ పార్టీలలో పురుషులు ఎక్కువగా ఉంటారు, మహిళలు తక్కువగా ఉంటారు. కానీ ఈ పార్టీలో దాదాపు 36 మంది మహిళలు కనిపిస్తున్నారు, 14 మంది మాత్రమే పురుషులు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే వాళ్లకు కొంతమందికి పరీక్షలు నిర్వహించినప్పుడు 3కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు కూడా లేటెస్ట్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా, మద్యం ఈ విదేశీ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి 3కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారా, అసలు ఏ మత్తు పదార్థాలను తీసుకున్నారు అనేది వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాడలను గుర్తించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ల మీద ఫోకస్ చేసిన అనంతరం ఇప్పుడు ఏకంగా 50 మంది పట్టుబడ్డారు. కాబట్టి అసలు వీళ్లకు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో నివసించడానికి తగినటువంటి పాస్పోర్ట్లు, వాళ్ళ యొక్క పూర్తిగా ఇక్కడ ఉండటానికి అర్హులా కాదా అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి రీసెంట్ గా కొన్ని ఫామ్ హౌస్లలో జరిగే పార్టీలలో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న ఫామ్ హౌస్ల మీద అటాక్ చేసి వాటిని బస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ గానే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బర్త్డే పార్టీలు, ఈ ఫామ్ హౌస్ రైడ్స్ లో మొత్తం 50 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా విదేశీయులు. ఎందుకంటే మనకు గతంలో కూడా ఎప్పుడైనా ఈ యొక్క ఘటనలు గంజాయి డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదే ముఖ్యంగా సోమాలియా, నైజీరియా, ఉగాండా దేశస్తుల యొక్క పాత్ర అనేది డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి వీళ్లకు అసలు ఈ డ్రగ్స్, గంజాయి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఆరా తీస్తున్నారు. వీళ్ళకి ఎవరు సరఫరా చేశారనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. రత్న, అలాగే స్పాట్ కి చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులకు ఎలాంటి క్లూస్ దొరికాయి? ఏమని చెప్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు? అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్నారు. ఎందుకంటే ఇది ఫామ్ హౌస్ లలో బర్త్డే పార్టీ అనే విషయాన్ని గుర్తించిన తర్వాత ఇక్కడ అక్రమంగా, ఇల్లీగల్ గా ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని వినియోగించడం, వైపున గంజాయి డ్రగ్స్ తీసుకోవడం లాంటి అన్ని విషయాలను కూడా గుర్తించారు. కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు దర్యాప్తు అనేది ఆ కోణంలో చేస్తున్నారు. ఇప్పటికే 3కి పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు మొత్తం ఎంతమంది డ్రగ్స్, గంజాయి వినియోగించారు అనేది, విదేశీ మద్యం ఎంత లిమిట్స్ లో అక్కడ ఎన్ని లీటర్లు పట్టుబడింది అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ అనేది మరి వీళ్ళందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత
తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే వీళ్ళందరూ కూడా ఉగాండా, నైజీరియా దేశస్తులు కావడంతో అసలు వీళ్ళకు ఇక్కడ ఉండేటువంటి అర్హత ఉందా లేదా అనేది కూడా ఈ పరీక్షల అనంతరం ఒకవైపున అధికారులు ఆ రకమైనటువంటి వాళ్ళకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తారు. ఒకవేళ వీళ్ళు అక్రమంగా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రత్న, అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరిది, అలాగే మెయిన్ గా ఈ పార్టీ నిర్వహించిన వారు ఎవరు అనే విషయం ఏమైనా తెలిసిందా ఇప్పటివరకు? మొత్తానికి అసలు ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనేది కేవలం ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ అనే పేరుతో ఈ ఫామ్ హౌస్ లో రెంట్లకి ఇస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇది ఎవరిది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇది ఎవరికి చెందినటువంటి ఫామ్ హౌస్, అసలు 50 మంది ఇతర దేశస్తులకు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ చూసి వాళ్ళు అక్కడ రెంట్కి ఇవ్వటం జరిగింది, వాళ్ళు లోపల పార్టీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ యొక్క ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి యజమాని ఉన్నారో అతన్ని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు లోపల పార్టిసిపేట్ చేసిన ఈ బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళందరూ కూడా గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఈ ముగ్గురితో పాటు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఆల్రెడీ ప్రెస్ మీట్ వేసారంటే ఇంకేమన్నా కానీ ఏమేమి వెళ్ళిపోతాం వీడికి కానీ ఈ వీడియో కూడా పంపించినాం అక్క. వాళ్ళు తనకి అవి చేసేటివి పంపిస్తే